వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. కామెంట్లో చెప్పండి. మీరు 'రియల్ స్టీల్' అనే హాలీవుడ్ మూవీ చూసారా? అందులో రియల్ స్టీల్ అనే రోబోట్ ఉంటుంది. ఆ రోబోట్ ఆ హీరో ఎలా చేస్తే అలా చేస్తుంది. జంపింగ్ చేస్తే జంపింగ్ చేస్తుంది. డాన్సింగ్ చేస్తుంది. రన్నింగ్ చేస్తుంది. ఆ మూవీ క్లైమాక్స్‌లో ఫైటింగ్ జరుగుతుంది. ఆ హీరో ఎలా చేస్తే అలా చేస్తుంది. అప్పట్లో ఇవన్నీ రియల్ లైఫ్‌లో జరగవులే అనుకునేవాడిని. కానీ అట్ ప్రెజెంట్ చూస్తుంటే అది జరిగేలా ఉంది. ఇలా ఎందుకంటున్నానో ఈ వీడియో చూడండి. మీకే తెలుస్తుంది. అట్లాస్ రోబోట్ ఒక హ్యూమనాయిడ్ రోబోట్. ఒక మనిషి చూడ్డానికి ఎలా ఉంటాడో ఈ అట్లాస్ రోబోట్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. అంటే మన కాళ్ళు, చేతులు ఎలాగుంటాయో ఈ అట్లాస్ రోబోట్ షేప్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఈ అట్లాస్ రోబోట్స్ ఫుల్లీ ఎలక్ట్రిక్‌తో వర్క్ అవుతుంది. దీనికి ముందు హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఆయిల్స్, లిక్విడ్స్ లాంటివి యూజ్ చేసి రోబోట్స్‌కి మూవ్‌మెంట్ ఇచ్చేవారు. కానీ అంత ఎఫెక్టివ్‌గా వర్క్ అవ్వలేదు. అందుకే ఎలక్ట్రిక్ సిస్టమ్‌ని తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా లిథియం బ్యాటరీస్‌తో వర్క్ అవుతుంది. బ్యాటరీస్ యూజ్ చేయడం వల్ల ముందు కంటే ఇప్పుడు స్మూత్‌గా, నాయిస్ లేకుండా ఇంకా పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుంది. ఇంకా ఈ రోబోట్ జాయింట్స్ విషయానికొస్తే మనకి నీస్, ఎల్బోస్, షోల్డర్స్, హిప్ జాయింట్స్ ఎలాగో ఈ అట్లాస్ రోబోట్‌కి ఎలక్ట్రిక్ మోటార్స్, గేట్స్, లింకేజెస్ రోబోట్ మూవ్‌మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఆ తర్వాత ఈ రోబోట్ మెయిన్ హార్డ్‌వేర్ పార్ట్ ఏంటంటే సెన్సార్స్. ఈ సెన్సార్స్‌లో మెయిన్‌గా 3 టైప్స్ ఉంటాయి. కెమెరా, డిస్టెన్స్ డిటెక్టివ్ సెన్సార్, ఐఎంయు ఇనర్షియా మూవ్‌మెంట్ సెన్సార్. మనం ఈ అందమైన ప్రపంచాన్ని మన కళ్ళతో ఎలా చూస్తున్నామో రోబోట్స్ కూడా కెమెరాస్‌తో వాటి విజన్‌ని చూడగలుగుతాయి. ఈ కెమెరాస్‌తో ఆబ్జెక్ట్స్‌ని, పీపుల్‌ని, పాత్‌ని డిటెక్ట్ చేస్తాయి. ఈ రోబోట్స్‌కి 3 విజన్ ఇవ్వడానికి స్టెరియో కెమెరాస్‌ని యూజ్ చేస్తారు. దీనివల్ల రోబోట్స్ డెప్త్‌ని జడ్జ్ చేయగలవు. డిస్టెన్స్ డిటెక్టివ్ సెన్సార్ అంటే ఒక చిన్న లైట్ బీమ్ ఆర్ లేజర్‌ని యూజ్ చేసి ఒక వస్తువు ఎంత దూరంలో ఉంది అనేది తెలుసుకుంటాయి. ఐఎంయు సింపుల్‌గా చెప్పాలంటే రోబోట్‌ని బ్యాలెన్స్ చేసే యూనిట్ అనమాట. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. ఓరియంటేషన్, టిల్ట్, యాక్సిలరేషన్. ఓరియంటేషన్ అంటే ఈ సెన్సార్ రోబోట్‌కి ఎటు సైడ్ ఫేస్ చేసుందో చెప్తుంది. అంటే లెఫ్ట్‌కి తిరుగుందా, రైట్‌కి తిరుగుందా అనేది చెప్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే కంపాస్‌లా అనమాట. టిల్ట్ ఈ సెన్సార్ రోబోట్ ఎంత ఫార్వర్డ్‌కి టిల్ట్ అయ్యింది, బ్యాక్వర్డ్‌కి, సైడ్ వేకి బెండ్ అయ్యింది అనేది చెప్తుంది. సింపుల్‌గా అంటే ఎంత యాంగిల్‌లో బెండ్ అయ్యింది అనే విషయం చెప్తుంది. యాక్సిలరేషన్ ఈ సెన్సార్ రోబోట్‌కి ఎంత స్పీడ్‌లో ఉందనేది చెప్తుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే అట్లాస్ జంప్ చేసినప్పుడు సేఫ్‌గా క్రాష్ ల్యాండ్ అవ్వకుండా ఈ సెన్సార్ హెల్ప్ చేస్తుంది. సరే మరి. ఇంతసేపు మనము మన బాడీలోని గుండె గురించి, ఐస్, బోన్స్, స్కిన్ గురించి తెలుసుకున్నాం కదా! అదే మామ సెన్సార్స్, జాయింట్స్, బ్యాటరీస్ గురించి తెలుసుకున్నాం కదా! మరి మన బాడీలోని మెయిన్ పార్ట్ బ్రెయిన్ గురించి కూడా తెలుసుకోవాలి కదా! అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అట్లాస్‌లోని మెయిన్ పార్ట్ అయిన సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకోవాలి కదా! అదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకునే ముందు, ముందుగా ప్రోగ్రామింగ్‌కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ముందుగా ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. నేను ఒక రోబోట్‌ని 5 స్టెప్స్ ముందుకు వేయమని చెప్పాను. అయితే ఫోర్త్ స్టెప్ దగ్గర నేను ఒక ఆబ్జెక్ట్‌ని పెట్టాను. అయితే ఫోర్త్ స్టెప్ దగ్గర రోబోట్ ప్రతిసారి కొలాప్స్ అయ్యేది. ఎందుకంటే మనం దానికి ముందు ఒక ఆబ్స్టాకిల్ ఉందని చెప్పలేదు. నేను ఏది చెప్తానో అది మాత్రమే చేసేది ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం. సేమ్ టు సేమ్ రోబోట్‌ని 5 స్టెప్స్ ముందుకు వెయ్యమని ఫోర్త్ స్టెప్ దగ్గర ఆబ్జెక్ట్‌ని పెట్టాను. అయితే 2, 3 టైమ్స్ రోబోట్ కొలాప్స్ అయింది. కానీ ఫోర్త్ టైమ్ రోబోట్ ముందు ఏదో ఉంది అని గ్రహించి ఆ ఆబ్జెక్ట్ పైనుండి వెళ్ళింది. అంటే పాస్ట్‌లో మిస్టేక్ చేసింది గ్రహించి నెక్స్ట్ టైమ్ తన సొంతంగా నిర్ణయం తీసుకొని మిస్టేక్ అవ్వకుండా చేసుకునేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అట్లాస్ రోబోట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్ ద వరల్డ్. మరి ఈ రోబోట్ అచ్చం ఒక మనిషిలా వాకింగ్, జంపింగ్, రన్నింగ్ ఇంకా ఫ్లిప్పింగ్ కూడా చేయగలదు. మరి ఇవన్నీ ఒక హార్డ్‌వేర్ లైక్ మోటార్, జాయింట్, సెన్సార్‌తో సాధ్యమా? ఖచ్చితంగా కాదు. మన బాడీని బ్రెయిన్ ఎలా నడిపిస్తుందో ఆ రోబోట్‌ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాఫ్ట్‌వేర్ నడిపిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ 5 విధాలుగా నడుస్తుంది. పర్సెప్షన్ సిస్టమ్, మోషన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ఫీడ్‌బ్యాక్ అండ్ లెర్నింగ్, ఏఐ ఆర్ మిషన్ లెర్నింగ్, హై లెవెల్ కంట్రోల్. ఇప్పుడు ఈ 5 స్టెప్స్‌ని షార్ట్ అండ్ స్వీట్‌గా తెలుసుకుందాం. పర్సెప్షన్ సిస్టమ్. ఈ పర్సెప్షన్ సిస్టమ్ ఫస్ట్ స్టెప్ పాయింట్.
కెమెరాస్, లెడార్, సెన్సార్స్ అండ్ అదర్ సెన్సార్స్‌తో రియల్ టైమ్ డేటాని కలెక్ట్ చేస్తుంది. అంటే ఆ రోబోట్ ముందు ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఉన్నా, పీపుల్ ఉన్నా, ఇంకేమన్నా అడ్డంకులున్నా ఆ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఐస్ అండ్ నర్వ్స్ లాగా. మరంతే కదా! ముందు ఒక బైక్ వస్తుంటే ఫస్ట్ యాక్టివ్ అయ్యేది మన ఐస్ అండ్ నర్వ్సే. పక్కకి జరగండి అనే డిసిజన్ తీసుకోవడానికి. మోషన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ప్రిసెప్షన్ డేటాని కలెక్ట్ చేశాక నెక్స్ట్ చేయాల్సిన పని మోషన్ ప్లానింగ్, అంటే రోబోట్ కదలడం. ప్రిసెప్షన్ డేటాని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి జాయింట్ ఎలా మూవ్ అవ్వాలి అనే డిసిజన్ తీసుకుంటుంది. హ్యాండ్ జాయింట్, లెగ్ జాయింట్ ఎప్పుడు కదిలించాలి, ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత యాంగిల్తో మూవ్ చేయాలి అని డిసైడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే ప్రిసెప్షన్ డేటా అంటే కెమెరాతో కలెక్ట్ చేసిన డేటా ఉంటుంది కదా, ఆ డేటాని ఏఐ మానిటర్ చేసి మోటార్కి సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాత ముందు చెప్పిన విధంగా పర్ఫెక్ట్ బాడీ మూమెంట్స్ ఇస్తుంది. ఫీడ్బ్యాక్ అండ్ లెర్నింగ్. ఫీడ్బ్యాక్ అండ్ లెర్నింగ్ అంటే ప్రిసెప్షన్ అండ్ మోషన్ ప్లానింగ్. అంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఏ ఒక్క డీవియేషన్ వచ్చినా, లైక్ అన్ఈవెన్ గ్రౌండ్కి ఫ్రిక్షన్ తక్కువగా ఉండడం లాంటివి ఉంటే వెంటనే సాఫ్ట్వేర్ రోబోట్ బాడీ పార్ట్స్ని అడ్జస్ట్ చేస్తుంది. లేదంటే రోబోట్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే కొత్త విషయాన్ని నేర్చుకుందో ఆ డేటాని ఫీడ్ చేసుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ని చేయకుండా చూసుకుంటుంది. ఇదే ఫోర్త్ స్టెప్, మిషన్ లెర్నింగ్. ఇంకా చివరగా ఫిఫ్త్ స్టెప్, ది ఇంపార్టెంట్ స్టెప్, హై లెవెల్ కంట్రోల్. ఈ హై లెవెల్ కంట్రోల్ అట్లాస్కి సీఈఓ లాంటిది. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అట్లాస్ ఒక కంపెనీ అనుకుంటే అందులో పర్సెప్షన్ సిస్టమ్ ఒక ఎంప్లాయ్ లాంటిది, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. మోషన్ ప్లానింగ్ ఒక ఇంజనీర్ లాంటిది, ప్లానింగ్ చేస్తుంది. ఫీడ్బ్యాక్ ఒక సేఫ్టీ ఆఫీసర్ లాంటిది, మిస్టేక్స్ని చెక్ చేస్తుంది. ఏఐ ఒక స్మార్ట్ రీసెర్చర్ లాంటిది, బెటర్ వేస్ని ఫైండ్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకోకుండా సపరేట్గా వర్క్ చేస్తే ఏమైనా అర్థం ఉందా? ఆ కంపెనీ చెత్తతో సమానం. అందుకే ఆ కంపెనీకి సీఈఓ ఉంటాడు. సేమ్ టు సేమ్ అట్లాస్కి కూడా హై లెవెల్ కంట్రోల్ సీఈఓ లాంటిది. సెన్సార్స్, మోషన్, ఫీడ్బ్యాక్, ఏఐని ఎప్పుడు ఎలా వర్క్ చేయాలి అనేది చెప్తుంది. సో అట్లాస్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, కొలాప్స్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇంకొక షాకింగ్ థింగ్ ఏంటంటే ఇదంతా ప్రాసెస్ జరగడానికి గంటల సమయం పట్టదు. జస్ట్ మిల్లీ సెకండ్స్లో జరిగిపోతుంది. మీరు ఒక హాట్ ప్యాన్ని టచ్ చేసినప్పుడు మిల్లీ సెకండ్స్లో రియాక్ట్ అవుతారు కదా, సేమ్ టు సేమ్ అలాగే అట్లాస్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. అది మావ ఈ హ్యూమనాయిడ్ రోబోట్ గురించి. వీటి వల్ల ఫ్యూచర్‌లో ప్రమాదం ఉంటుందనుకుంటున్నావా? అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.